శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 గురువారం కాకినాడ. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈరోజు నాతో ప్రభు మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాకే కావాల్సిన వాగ్దానం రావాలి అంటే నేను ఎంత బాధపడుతున్నానో అది దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు ఈరోజు నాకు ఏదో ఒకటి తెలుస్తుంది, తెలవాలి. దేవా నువ్వు నాతో ఈరోజు దైవజనుడి ద్వారా మాట్లాడు అని నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో ఫస్ట్ లైన్, నీవు విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. విడవబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. అయ్యో నేను విడవబడ్డాను, నా బ్రతుకులాగా అయిపోయింది, నేను మోసపోయాను, నాకంత అన్యాయం జరిగింది, దేవుడే నాకు అన్యాయం చేశాడు అనే దుఃఖంలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరివి కావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, నీవు ఎక్కడ అవమానముతోటి కృంగిపోతున్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. విడువబడిన దానవని నీవు అనిపించుకోవడానికి లేదు. ఇక ఆ రీతిగా నీ మోడైన నీ బ్రతుకుని ఆయన చిగురింప చేస్తూ ఉన్నాడు. మోడు చిగురు పట్టిన తర్వాత, అది బహుగా ఫలించిన తర్వాత, కాయలతోటి అద్భుతముగా ఫలభరితమైన దీవెనలతోటి నిండి ఉన్నప్పుడు ఇక మోడు కనపడుతుందా? ఇక మీదట అది బలమైన వృక్షముగానే కనపడుతుంది.
దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రభువారు నిన్ను ఆవరించి ఉన్నారు. విడవబడిన దాను అని ఇక ఎంపటికీ నువ్వు అనిపించుకోవడానికి లేదు. దేవుడే శాశ్వతమైన న్యాయము జరిగిస్తూ ఉన్నాడు. బలమైన శుభకార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇక మీదట పాడైపోయింది మా కుటుంబం, పాడైపోయింది మా ప్రాంతము, పాడైపోయింది నా దేశం అని ఏడవటానికి లేదు. దేవుని ఒక వాక్యం ఏంటంటే, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. దేశం అంటే నీ కుటుంబం కోసము, నీ జనుల కోసము. అయ్యో వాళ్ళు పాడైపోయారు, నా బిడ్డలా పాడైపోయారు, నా పెద్ద బిడ్డలాగా అయిపోయాడు, చిన్న బిడ్డలాగా అయిపోయాడు, అల్లుడిలాగా, కూతురులాగా, కోడళ్ళలాగా, మనవడిలాగా, మా వ్యాపారంలాగా అయిపోయింది, అలాగే అయిపోయింది అంటున్నావు కదా. ఇక మీదట చెడు వార్తను వినకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో, దీవెనకరమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడవబడిన దానవని ఇక మీదట నువ్వు ఆనబడవు. నువ్వు సింగిల్ అని, నీకెవరు లేరని, నువ్వు ఒంటరి అని నిన్ను గూర్చి ఎవరైనా వేరేగా మాట్లాడుతుంటే, ఆ మాటల గురించి నువ్వు విన్నప్పుడు, నువ్వు తలపోసుకున్నప్పుడు గుండె పగిలి పెద్ద బాధతో నువ్వు ఉన్నావు కదా. అందుకనే దేవుడు ఇక్కడ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన మాట. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యోలా అంటే ఎంత కింద రాశాడు, పవిత్రత అని. అంటే ఇష్టురాలు, పవిత్రత అనేటువంటి విలువైన అర్థం వచ్చేటువంటి పేర్లు దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదానికి కర్తగా ఉండబోతున్నావు, అటువంటి ఆశీర్వాదానికి దీవెన పాత్రురాలుగా ఉండబోతున్నావు. నీవు విడువబడిన దానవు కావు, నువ్వు ఎడబాయేసిన వాడువు కావు. దేవుడే నీకు తోడుగా ఉండి నేను అనేక మంది జనముల మధ్య దీవెనకరంగా నేను కట్టబడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. కీర్తన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటుంటే, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి దావీదు చాలా దేవునితో దగ్గరగా జీవిస్తూ మాట్లాడుతున్న మాటలతో కూడినటువంటి గానముగా ఉంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అంటే, ఆయన చెప్పినట్టు మనం చేస్తే 100కి 100% ఆశీర్వాదములోనే అడుగు పెడతాం. మోసపూరితంగా ఉండదు అది. కొందరు ఉపదేశాలు కొన్ని రకాలుగా ఉంటాయి ప్రియులరా. కొన్ని ఉపదేశాలు హెచ్చరికగా ఉంటాయి. కొందరు ఉపదేశాలు ఎలా ఉంటాయంటే మాయలు మంత్రాలుగా ఉంటాయి. చివరికి అవి చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఆ ఉపదేశంలో వెళ్ళినా చివరికి జీవము లేదు గనక ప్రతిఫలం ఉండదు. యేసులో జీవం ఉన్నది గనక యేసు ఉపదేశము ఎవరు అంగీకరిస్తారో, ఉపదేశము తీసుకుని ఎవరు దాని ప్రకారం జీవిస్తారో వారు 100% ఫలించెడి కొమ్మగా ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. ఉపదేశం అనేది ఇది పూర్వం వాడబడేటువంటి మాటలు అన్నమాట. ఉపదేశం ఎంత తీసుకున్నా, ఇటువంటి గొప్పవారు, మానవ జన్మెత్తిన వారు ఎందరో ఎన్నో ఉపదేశాలు చేస్తారు. ఏ ఉపదేశం తీసుకుని అనుసరించినా కానీ జీవము లేకపోవటం ద్వారా కార్య అభివృద్ధి లేకుండా, ఫలాలు లేకుండా చివరికి శాపము ఏలుబడి అవుతూ ఉంది. అయ్యో, మా పెద్దనాయన ఆ ఉపదేశం తీసుకున్నారు, మా అమ్మగారు ఈ ఉపదేశం తీసుకున్నారు, ఇవన్నీ మాకేమీ పనికి రాలేదని అనుకుంటాం మనం. కానీ యేసు ఉపదేశం ఎలాంటిదంటే, యేసు మాటలో జీవం ఉన్నది కనుక ఆ జీవము అనేక మందిని జీవింపచేస్తుంది. ఆమెన్. ప్రియులరా, ఏ ఉపదేశమైనా ఏదైనా మనిషికి తృప్తినిచ్చేవటం అంటే చాలా కష్టము. ఒకవేళ ఎవరిదైనా ఉపదేశం విన్నప్పుడు, మెసేజ్ విన్నప్పుడు అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం, అది వితిన్ కొన్ని నిమిషాలు గంటలలోనే అది డ్రై అయిపోతూ ఉంటుంది. కానీ యేసు ఉపదేశం ఎలాగుంటుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఆమెన్. వినుట వలన ఏమొస్తుంది?
విశ్వాసం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఉపదేశం యొక్క స్పెషల్ ఏంటంటే నీవు సరిగ్గా కనుక లోపలికి తీసుకోగలిగితే నీ శరీరం లోపల ఉన్నటువంటి కీడంతటిని కడిగి, రోగాన్ని కడిగి, అవయవాలన్నిటినీ, ఆర్గన్స్ అన్నిటినీ దైవ అగ్నితోటి కాల్చి నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది దేవుని ఉపదేశం. ఆమేన్. నిర్దోషమైనది ఆయన ఉపదేశం. అందుకని యేసు మాట వినగానే బ్రతుకు మారిపోతుంది. హల్లెలూయా. యేసు మాట వినగా బ్రతుకు మారిన బ్రతుకు మళ్ళీ జీవితంలో వెనక్కి వెళ్ళరు వారు. ఎందుకంటే ఈ ఉపదేశం అలాంటిది. ఈ ఉపదేశము ఎవరు తీసుకున్నా వారు స్వస్థత పొందుతారు. ఈ ఉపదేశము ఎవరు అనుసరించినా వారు నిత్య జీవమునకు ప్రయాణమై వెళ్తారు, తప్పక పరలోక రాజ్యం వెళ్తారు. ఈ ఉపదేశమును అనుసరించి నడుచుకుంటూ వెళ్తే భూలోక భాగ్యము కలిగి ఉంటారు, పరలోక మోక్షము కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశం. అందుకనే మీకు ఎంత ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా, బలహీనతలు కూడా దేవుని వాక్యం పెట్టుకుని అలాగే ఉండండి. అలా వాక్యం వినగా ఏమవుతుంటే సెలైన్ ఎక్కినట్టు ఎక్కేస్తుంది. హల్లెలూయా. కళ్ళు తిరిగి పడిపోయినాడు సెలైన్ ఎక్కిస్తే ఎలాగ కాసేపటికి తెప్పరెళ్తాడో, వాక్యము వినగా హృదయంలో ఉన్నటువంటి నాళాలన్నీ ఓపెన్ అయిపోతుంటాయి. మీరు ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. నామకార్థంగా ఉండటం కాదు, నిజమైన వాక్యం. అసలు మనం ఎంత భాగ్యవంతులు అంటే నిజమైన దేవుడు మనకి దొరికాడు. ఆమేన్. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ మాటలు మాత్రం నీవు చెప్పినట్టు కనుక చేస్తే ఏ మనుషుడైనా భూలోకంలో మహారాజు అయిపోవలసిందే. గొర్రెలు మేపుకుని నేను నీ మాటలు విన్నాను, నిన్నే గట్టిగా పట్టుకున్నాను. అన్నలందరూ నన్ను దూరం చేసినా కానీ, ఎవరు నన్ను ఒంటరి చేసినా కానీ, నన్ను నీవైతే 10,000గా మార్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనకేమున్నా లేకపోయినా వాడిని ఉపదేశం ఉంటే చాలు. మీరు కారులో వెళ్తున్నప్పుడు దేవుడి మాటలు పెట్టుకోవాలి. రింగ 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 పాటలు పెట్టుకుంటే నీ కారు రింగ్ అయిపోతుంది. సెల్ ఫోన్లో ఎక్కడ ఎవరి కారు ఎక్కడ ఇవే ఉంటున్నాయి. నడిపించునా పాట ఒకటి దాంట్లో లేదు, యేసయ్యా అనే పాటలు లేవు. మన హృదయంలో హల్లెలూయా ఉండాలి, మన కారులో ఉండాలి, ఇంటిలో ఉండాలి, అన్ని వేళలా హల్లెలూయా ఉండాలి. అది ఆయన ఉపదేశం. నీకేమున్నా నీకు కష్టాలే, ఈ రోజు నుండి ఆ కార్డు మార్చేసేయండి. ప్రియులరా, మనకు ఆయన మాట, ఆయన పాట మనకుంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? అది నిర్దోషమైనది, సత్యమైన మాట. ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు మనం రిపీట్ చేసుకుంటూ ఉంటే మనకు ఎలాగా అతుక్కుపోతాయి అన్నమాట హృదయానికి. అందుకే బ్రతుకు ఆశీర్వాదంగా మారిపోతుంది. కీర్తనగాడు దావీదు ఇంకే పాట పెట్టుకోలేదు, యెహోవా మాటే పెట్టుకున్నాడు. ఆయన తీసుకెళ్ళి సింహాసనం మీద పాడేసాడు అంతే. ఎప్పుడు పాడేస్తాడో తెలియదు, తప్పని పాడేస్తాడు తీసుకెళ్ళి. నువ్వు వేరే పాటలు పెట్టుకుంటే డస్ట్బిన్లో పాడేస్తాడు నేను తీసుకెళ్ళి. ఏ పాటలు పెట్టుకుంటారు, ఏ మాటలు ధ్యానిస్తారు? దేవుని వాక్యమును ధ్యానం చేయండి, దేవుని వాగ్దానాలని జ్ఞాపకం చేసుకునండి. అది నిర్దోషమైనవి, అందులో ఏ కపటము లేదు. నిన్ను బ్లాక్మెయిల్ చేసేది కాదు, అది నిన్ను 100% దీవించేది. ఆమేన్. హల్లెలూయా. ఇలాగ కీర్తనకారుడు ఈ మాటలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. అది ఏమన్నాడంటే ఎంత బాగుంటాయంటే ఆయన మాటలు అని 10వ వచనంలో అంటాడు, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. ఇంకేమన్నాడు? జుంటె తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను. ఇందులో ఏ ఒక్క మాట అయినా మీ హృదయంలోంచి రాగలదా? ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఒకసారి దేవుని మాట బంగారము కంటే విలువైనది అనేది విని చెప్పడం కాదు, నీ బంగారంతో పోల్చుకో దేవుని మాటని. బంగారమును గురించి ఆలోచిస్తావు,
బంగారము నీకు దగ్గరుంటే ఎంత ఆలోచన ఉంటుందో తెలుసా మీకు? బంగారము వెండి మీ దగ్గర ఉందనుకోండి, షేర్ మార్కెట్లో బంగారం రేటు పెరిగిందంటే మీ దగ్గర ఎంత బంగారం ఉందో అని అనుకుని, నా బంగారం అప్పుడు కొన్నాను కాబట్టి ఏమంటుంది ఏదనా, నేను అప్పుడు కొన్నాను కాబట్టి, ఆ చౌక ధరల్లో కొన్నాను కాబట్టి అని తనలో తను మురిసిపోతూ ఇప్పుడు ఉన్నటువంటి షేర్ మార్కెట్లో ధరకి అప్పుడు కొన్నదానికి పోల్చుకుని ఆ బంగారము ఇంత పెరిగిపోయింది అని భోజనం సగమే తింటుంది, అంటే సగం పైన ఇది నిండిపోతుంది. మళ్ళీ ఒకసారి ఆ పెట్లు బాక్సులు ఓపెన్ చేసి ఆ కళ్ళు ఇలా పెద్దగా చేసుకుని, నా బంగారమా, నా ప్రాణమా అన్నట్టు చూసుకుని మళ్ళీ మడత పెట్టి ఏ ముచ్చట్లు తప్ప బంగారం మీద ఉంటుంది. బంగారం పెరిగినప్పుడు, బంగారం రేటు పెరిగితే దాని మీద మనసు ఆలోచన అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? హృదయంలో నుండి వస్తుంది మీ మాటలు. అంటే బంగారం ఉంటే ఎంత ఆలోచన దాని ధరలు పెరిగినప్పుడు ఉంటుందో, ఎప్పుడైనా నీకు వాగ్దానము జ్ఞాపకం చేసుకుని, నాకు పలానా వాగ్దానము దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు మాట ఇచ్చాడు, ఇది ఇన్ని రోజులైంది, ఇన్ని వారాలైంది, ఇది ఎంత గొప్పగా నెరవేరబోతుందో అనే ఆలోచన నీకుంటే బంగారం కంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నట్టు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బంగారము కంటేను అంటే నీకు అర్థమైపోతుంది, నీవు దేవుణ్ణి ప్రేమించేది బంగారము, డబ్బు, ఇల్లు అన్నిటికంటే, నీ వ్యాపారము కంటే దేవుని వాక్యమును నువ్వెంత ఆనర్ చేస్తున్నావో నీ బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది. ఆమేన్. బైబిల్ పట్టుకెళ్ళి ఈ బ్యాగ్లో అలా పాడేస్తారు అంతే. అలా పాడేసి చేతులు కడుక్కుని ఆదివారం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ దమ్మ కొట్టేసి మన పడుకు. అదే గొలుసు మాత్రం తీసుకుని చాలా జాగ్రత్తగా ఈ గాజులు, ఈ రింగులు, బొంగరాలు అన్నీ తీసి ముందు బీరువాలో పెట్టుకుంటేనే కానీ డైనింగ్ టేబుల్ దగ్గర రావు. అంటే నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్గా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము బంగారము కంటెను. ఇంకేమన్నాడు? విస్తారమైన నెంబర్ 1 కేడియం బంగారం. ముందు మాత్రం పెళ్ళికి వెళ్ళొచ్చినా, మీటింగ్ వెళ్ళొచ్చినా బంగారం మాత్రం తీసి ఎక్కడ పెడతారు? ఫస్ట్ అందులో లోపల ఏముంటాయి కదా, అరలు బొర్రలు, అందులో పాడేసి లాక్లు వేసుకుని నెంబర్లు నొక్కి నార్చుకుని అప్పుడు భోజనానికి వెళ్తావు. కానీ బైబిల్ ఎక్కడ పడేస్తావు? ఇగో ఆ బైబిల్ అక్కడ ఉంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, గొర్రెలు మేపే దావీదు సింహాసనం ఎక్కడానికి కారణం ఆయన 100% యెహోవా దేవుణ్ణి లవ్ చేశాడు కనుక ఆయన స్థితిని దేవుడు సింహాసనం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా దేవుణ్ణి ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని ఎప్పుడైనా భయం ఉందా? నా దేవుడు నన్ను ఇడిచి వెళ్ళిపోతాడేమో నేను సరిగా లేకపోతే, నేను సరైన ప్రవర్తన నాలో లేకపోతే దైవము నన్ను ఇడిచిపోతుందేమో అని ఎప్పుడైనా భయపడ్డావా? దావీదు ఆ భయము కలిగి ఉన్నాడు. దావీదున్న గొప్ప భయం ఏంటంటే బంగారము కంటేను, ఆయన ఉపదేశము మేలిమి బంగారము కంటేను. హల్లెలూయా. మీరు ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ క్షణమే దేవుడికి ఇచ్చి చూడండి, మీ బ్రతుకు మారిపోతుంది అంతే. హల్లెలూయా. ఇవ్వగలవా? మీరు దేవుణ్ణి లవ్ చేయండి, మీరు దేవుణ్ణి లవ్ చేయండి. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి? ఈరోజు అంశం అంది ఏంటి? మనం ఏది జ్ఞాపకం చేసుకుంటామంటే లవర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకా జ్ఞాపకం ఉండేది చెప్పాలి, విమెన్స్ డే, అన్ని డేలు జ్ఞాపకం చేసుకుంటావు. ఏ రోజు నీకు నీ భార్య పరిచయం అయిందో జ్ఞాపకం చేసుకుంటావు. ప్రియులరా,
మనం ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది జ్ఞాపకం ఉంచుకోమని కొన్ని సమయాలు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు సిలువ వేయబడతా ఉంటుంటే కళ్ళతో చూస్తూ ఉన్న తల్లి సెయింట్ మేరీ. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఎంత గొప్పదంటే ఆయన కోపపడినప్పుడు కూడా ఆమె దానిని దీవెనగా తీసుకుంది. ఒకరోజు ఆయన వెళ్ళిపోయాడు, మందిరంలో ఉన్నాడు, కనపడలేదని ఇద్దరు వెతుకుతున్నారు. వాళ్ళు పక్కనున్న వాళ్ళు అన్నారు, మీ అమ్మ నాన్న వచ్చి వెతుకుతున్నారు, నీ తల్లి నీ తండ్రి అంటే, నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు? వాళ్ళు అక్కడే ఉన్నారు. నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అన్నాడు. అలాగ అన్నావు ఏంటని అక్కడే కోపగించుకుని పోలేదు మరియా. రెండవది, కానాను వివాహానికి పెళ్ళికి హాజరైనప్పుడు బాబు ద్రాక్షరసం చేయి, ఇలాగ అయిపోయింది పరిస్థితి ఏంటని కంగారు పడుతుంటే, అంత అవసరమా, నాతో నీకేం పని అన్నాడు. అప్పుడు కూడా ఆమె ఫీల్ కాలేదు. అది గొప్ప తల్లి. వెళ్ళిపోతుంది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చెబుతాడు, బాబు ఆయన ఏం చెప్తా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. మూడవదిగా, సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏడుస్తుంది. కానీ దుఃఖములో ఉండి కూడా లోక పాపములను మోసుకుని గొర్రె పిల్లగా మారాడు నా కొడుకని దేవుని చిత్తానికి లోబడి ఎంకరేజ్ చేసింది సెయింట్ మేరీ. ఆమెన్, పరిశుద్ధ మరియా. ఒక్కో తల్లి చాలా డేంజర్గా ఉంటుంది. ఒక తల్లి మంచిగా పిల్లలకి మంచి మార్గం బోధిస్తుంది, మంచి రూట్ తెలియపరుస్తుంది. ఒక్కో తల్లి ఒక్కొక్క బిడ్డని హత్యలకి ప్రేరేపిస్తుంది, గొడవలకు ప్రేరేపిస్తుంది. రే మన వంశం అంటే ఏంటిరా, మనం ఎవరితో మాట పడ్డావా, మీ తాత ఎలాగా మీ నాన్నలాగా, నువ్వెప్పుడు ఇలాగే బ్రతకాలి, ఎక్కడ తల వంచకు, ఎవడని ఏదైనా బడేలు గుద్దేసేయి అంటది. ఒక్కో తల్లి ఒక్కో రకంగా నేర్పిస్తుంది. కానీ ఒక్కో తల్లి దేవుని వాక్యానికి లోబడి ఇల్లంతటిని జ్ఞానముగా కడుతుంది. నా తల్లి చాలా జ్ఞానముగా నా ఇంటిని కట్టిందని చెప్పడానికి సందేహం లేదు. ఒక్కో తల్లి భర్తకి మంచి సలహాలు ఇస్తుంది, పిల్లల్ని తండ్రికి దగ్గర చేస్తుంది. ఒక్కో తల్లి ఏం చేస్తుంటే, నువ్వు నా పార్టీయరా, నువ్వు మీ నాన్న పార్టీయా, మమ్మీ నీ పార్టీ అంటే ఉట్టిదా కాసేపు అరి పెడుతుందని. అలా అమ్మలేనప్పుడు ఏమో ఎవరి పార్టీ అంటే, నేను డాడీ పార్టీ అంటాడు. వాళ్ళకు కూడా కొత్త పాలిటిక్స్ మనం నేర్పిస్తుంటాం. ప్రియులరా, తల్లి వల్లనే పిల్లలు మంచిగా సెటిల్ అయిపోతుంటారు అన్నమాట. మీరు కూడా ఇప్పుడు కొంతమంది తల్లులు కాబోతున్నారు, కొంతమంది రీసెంట్గా తల్లిలైన వారు ఉన్నారు, కొంతమంది తల్లిలై చాలా కాలమైన వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, విష్ చేయటం కాదు మెయిన్, విష్ చేయొచ్చు తప్పలేదు. తల్లి బాధ్యతలు ఏంటో నిర్వర్తించాలి తల్లి. ఆ బాధ్యతల్లో ఎదిగిన తర్వాత పిల్లలు తల్లిని ఆనర్ చేయాలి. అది గొప్ప దినముగా ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని యేసుప్రభువు చెప్పారు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. అందరు లేచి నిలబడి, ఏ తల్లిగా ఉండాలనుకుంటున్నావు? పిల్లల్ని ఎప్పటికప్పుడు నువ్వు కట్టుకున్న భర్త గౌరవాన్ని చూపించాలి, నీ ఇంటి మర్యాదను బోధించాలి, నువ్వు ఏ ఇంటిలో అడుగు పెట్టావో ఆ ఇంటి ఘనతను బోధించాలి. తండ్రికి బిడ్డలను దూరం చేయకూడదు. తాత మామలకి అమ్మమ్మలకి నానమ్మలకి పిల్లలను దూరం చేయకూడదు. వారిలో విషబీజాలు నాటే తల్లిగా ఉండొద్దు. లోతు భార్యలాగా ఉండొద్దు. సెయింట్ అగస్టిన్ తల్లిలాగా ఉందాం. పిల్లలు బాగుపడి నిమిత్తము పిల్లల కొరకు దివారాత్రులు ప్రార్థన చేద్దాం. అయ్యో నేను ఇంకా తల్లిని కాలేదని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను తల్లిగా చేయబోతున్నాడు, దేవుడు నిన్ను తండ్రిగా చేయబోతున్నాడు. తల్లిదండ్రులైన మనము పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఫస్ట్ నీవు తల్లిగా ఉన్నావా, ఒక ఇల్లాలుగా ఉన్నావా? నీ గుణ లక్షణాలేంటి? వాటిలో నుండి, ఆ బ్లడ్లో నుంచే వస్తుంది సంతానము. నువ్వు మోయాబుని కంటావా, అమ్మోనీని కంటావా, ఇశ్రాయేలీని కంటావా, దేవుని జనాంగాన్ని కంటావా? కన్న పిల్లల్ని ఎలా చూడాలని అనుకుంటున్నావు నీవు? ఇంజనీర్గా చూడాలి, డాక్టర్గా చూడాలి, అలా చూడాలని కాదు.
దేవునికి భయపడు జనాంగముగా ఉండాలని కోరుకోవాలి. నా పిల్లలు దేవునికి లోబడాలి, దేవునికి భయపడే జనాంగముగా ఉండాలి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి యేసు ప్రభు ఇచ్చిన గొప్ప సందేశము, లోతు భార్యను జ్ఞాపకం చేసుకురండి. లోతు పిల్లలు కుటుంబం అంతా వెనక్కి తిరుక్కుండా వెళ్ళిపోయారు. కానీ వారు ఎంత యథార్థంగా వెళ్ళినా కానీ తల్లి మిస్ అవ్వటం ద్వారా ఆ లోటు ఎంత ఎఫెక్ట్ కొట్టిందంటే ఈరోజు లోకాన్ని పట్టి పీడిస్తూ ఉంది దరిద్రత. దేశాల మధ్య హమాస్ దాడులు. దేవునికి భయముతో బ్రతకండి. పిల్లలు రాజబ్రతుకులు బ్రతుకుతారు, రక్షణ గృహాలుగా మారుతాయి. అయ్యా, నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఉగ్రత రాకమునుపే నేను తప్పుకుంటాను, ఉగ్రత కీడు రాకముందే తప్పుకుంటాను, శోధన రాకముందే తప్పుకుంటాను బాబు. ప్రార్థనలో ఉండండి.